الله أكبر الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر ولله الحمد الله أكبر الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر ولله الحمد الله أكبر الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر ولله الحمد الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الأمين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قال الله تعالى في القرآن المجيد والفرقان الحميد واعبد ربك حتى يأتيك اليقين అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు తీర్పు దినానికి యజమాని సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు తఆలా పేరుతో ప్రారంభిస్తున్నాను. సకల స్తోత్రాలు సమస్త పొగడతలన్నీ అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ యొక్క శాంతి శుభాలు మన మహానీయ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పైన, వారి సహచరులపైన, వారి కుటుంబ సభ్యులపైన కురియుగాక ఆమీన్. ప్రియ సోదర సోదరిమల్లారా, నా తరపు నుండి మీ అందరికీ, మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఈద్ ముబారక్. తకబ్బలల్లాహు మిన్నా వ మిన్కుమ్ సాలిహల్ ఆమాన్. అల్లాహ్ సుబ్హానహు తఆలా మనం చేసిన ప్రతి రకాలు ఎన్నైతే సత్కార్యాలు చేశామో ప్రతి సత్కార్యాన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా స్వీకరించుగాక ఆమీన్. సోదర మహర్షులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా దివ్య ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు, వఅబుద్ రబ్బక హత్తా యాతియకల్ యకీన్. ఓ ప్రజలారా, మీరు ప్రార్థిస్తూనే ఉండండి. ఎవరిని ప్రార్థించాలి? మీ సృష్టికర్త అయిన మీ ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు తఆలా కోసం, దైవ ప్రసన్నత కోసం చిత్తశుద్ధితో ఇఖ్లాస్తో ప్రార్థిస్తూనే ఉండండి. ఎప్పటి వరకు? హత్తా యతియకల్ యకీన్, చనిపోయే వరకు. అంటే మనం ఆరాధిస్తూనే ఉండాలి. ఎప్పటి వరకు ఆరాధించాలండి? కేవలం రంజాన్ నెలలోనేనా? అంటే నమాజ్ అనేది కేవలం రంజాన్ నెలల కోసమే ఉన్నదా? తహజ్జుద్ అంటే తరావీ నమాజ్ కేవలం రంజాన్ నెలల కోసమే ఉన్నదా? దాన ధర్మాలు కేవలం రంజాన్ నెలల కోసమేనా? సద్కా ఖైరాత్ చేయడం కేవలం రంజాన్ నెలల కోసమని కాదు సోదర మహర్షులారా. మనం ఈ రంజాన్ నెలలో ఎన్నైతే సత్కార్యాలు చేశామో ప్రతిదీ చనిపోయే వరకు చేయమని అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రస్తావిస్తున్నాడు. మనం చేసే ఆరాధన కేవలం రంజాన్ కోసం ప్రత్యేకం చేయకూడదు. అంటే ఈ రంజాన్ నెల అనేది మనకి ట్రైనింగ్ కోసం వచ్చింది. ఈ రంజాన్ నెలలో ఏ విధంగా అయితే మనస్ఫూర్తిగా, అదేవిధంగా చిత్తశుద్ధితో, అనుకువతో, అల్లాహ్తో భయపడుతూ దాన ధర్మాలు చేశాము, నమాజ్ పాటించాము, తహజ్జుద్ నమాజ్ తరావీ కూడా అల్హమ్దులిల్లాహ్ పాటించాము, దాన ధర్మాలు చేశాము, నిరుపేదలకు ఆదుకున్నాము, ఇఫ్తారులో భోజనాలు ఏర్పాటు చేశాము, అనేక రకాల సత్కార్యాలు చేశాం మనం. అయితే ఇది హత్తా యతికల్ యకీన్, చనిపోయే వరకు ఇదే విధంగా ఆరాధిస్తూ జీవితం గడపండి అని అల్లాహ్ సుబ్హానహు తఆలా దివ్య ఖురాన్ గ్రంథంలో ప్రస్తావిస్తున్నాడు. ఇంకో సందర్భంలో అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటున్నారు, యా అయ్యుహల్లదీన ఆమను తఖుల్లాహ్ హక్క తుకాతిహ్ వలా తమూతున్న ఇల్లా వ అంతుం ముస్లిమూన్. ఓ విశ్వాసులారా, ఓ మోమిన్లారా, మీకు ఎంతైతే స్తోమత ఉన్నదో అంతవరకు అల్లాహ్ సుబ్హానహు తఆలాతో భయపడుతూ జీవితాన్ని కొనసాగించండి. వలా తమూతున్న ఇల్లా వ అంతుం ముస్లిమూన్. మీరు చనిపోయేటప్పుడు ముస్లిం అయ్యి చనిపోవాలి. అంటే ఇస్లామియా యొక్క మూల స్తంభాలపైన పటిష్టంగా జీవితం గడపాలి. కేవలం రంజాన్ మాసం వచ్చిందని మీకోసం ప్రార్థనలు ప్రత్యేకం కాదు. హత్తా యతియకల్ యకీన్, చనిపోయే వరకు ఆరాధిస్తూనే ఉండాలి. సోదర మహర్షులారా,
అదేవిధంగా ఈ రంజాన్ నెల వచ్చింది మన కోసం ట్రైనింగ్. ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చిందండి? ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చింది మనకి దైవభీతి. దైవభీతితో జీవితం కొనసాగించాలని ట్రైనింగ్ ఇచ్చింది. మనం ఏ విధంగా అయితే రంజాన్ నెలలో పాపాల యొక్క దరిదాపుల నుండి మమ్మల్ని మనం రక్షించుకున్నాము, అదేవిధంగా జీవితాంతం కూడా అల్లాహ్తో భయపడుతూ పాపాల యొక్క దరిదాపుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి అని ట్రైనింగ్ ఇవ్వడానికి రంజాన్ నెల వచ్చింది. కావున సోదర మహర్షులారా, మనము ఏ విధంగా అయితే రంజాన్ మాసంలో అనేక రకాలైన పాపాల దరిదాపుల నుండి మమ్మల్ని మనం రక్షించుకున్నామో, కాపాడుకున్నామో, రాబోయే కాలంలో వచ్చే రంజాన్ వరకు కాదు, చనిపోయే వరకు ఈ విధంగానే మమ్మల్ని మనం దరిదాపుల నుండి రక్షించుకోవాలి. ఎలాంటి దరిదాపులు? పాపాల యొక్క దరిదాపుల నుండి రక్షించుకోవాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి రంజాన్ నెలలో ట్రైనింగ్ ఇచ్చాడు. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంకో చోట ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు, వఅమ్మా మన్ ఖాఫ మకామ రబ్బిహి వనహన్ నఫ్స అనిల్ హవా ఫఇన్నల్ జన్నత హియల్ మావా. మరి ఎవరైతే అల్లాహ్తో భయపడుతూ ఖురాన్ మరియు హదీస్లో వెలుగులో జీవితం గడుపుతారో, దైవభీతితో జీవితాన్ని కొనసాగిస్తారో, అదేవిధంగా తీర్పు దినం నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సమక్షంలో నిలబడి నేను జీవితాన్ని ఏ విధంగా కొనసాగించానో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నించినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమక్షంలో నేను జవాబు ఇవ్వాలి, దానికోసం తయారు చేసుకుంటూ, దానికోసం ప్రిపేర్ అవుతూ, అల్లాహ్తో భయపడుతూ, అదేవిధంగా మనో కోరికలను అదుపులో పెట్టుకున్నవాడు, మనో కోరికలను అదుపులో పెట్టుకుని వారు పాపాల యొక్క దరిదాపుల నుండి రక్షించుకున్నాడు. ఫైనల్ జన్నత హియల్ మావా. నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీరి కోసమే శాశ్వతమైన జన్నత్ని తయారు చేసి ఉన్నాడు. ప్రతి ఒక్కరికి శాశ్వతమైన నివాసం జన్నత్ కావాలంటే, స్వర్గం కావాలంటే, స్వర్గ ప్రవేశన కావాలంటే ఎల్లప్పుడూ చనిపోయే వరకు దైవ భీతితో మీ మనోవాచ్యాలను అదుపులో పెట్టుకుని జీవితాన్ని కొనసాగించండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రస్తావిస్తున్నాడు. అదేవిధంగా సోదర మహర్షులారా, ఈ రంజాన్ నెలలో ఇంకోటి ఏమి నేర్చుకున్నాం? మనం సమయపు యొక్క ప్రణాళిక చేసుకున్నాం, అవునా కాదా? ఇఫ్తార్కి ఒక సమయం ఉన్నది, అదేవిధంగా సహరీ చేయడానికి ఒక సమయం ఉన్నది, తరావీ నమాజ్కి ఒక టైం సెట్టింగ్ చేసాం. ఇదే విధంగా జీవితాంతం కూడా టైం మేనేజ్మెంట్ చేసుకోండి అని ఈ రంజాన్ నెలలో మనకి ట్రైనింగ్ ఇచ్చింది. అంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర మనం చూసుకుంటే మనకి తెలిసిన విషయం ఏమిటంటే, ప్రవక్త వారు జీవిత ప్రతిక్షణం ఒక ప్రణాళికలో ఉండేది. ప్రతి దానికి ప్లానింగ్ చేసేవారు ప్రవక్త గారు. అది నమాజ్ అయినా, యుద్ధ రంగంలో అయినా, యుద్ధ పరంగా చూసుకున్న, ధార్మిక పరంగా చూసుకున్న ప్రతి విషయంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ప్రణాళికకి పాటుగా జీవితం గడిపేవారు. ప్లానింగ్ జరిగేది, టైం మేనేజ్మెంట్ ఉండేది. ఈ రంజాన్ నెల మనకి అదే టైం మేనేజ్మెంట్ నేర్పించింది. అంటే మీ జీవితంలో కొంత భాగం మీరు ఆరాధన కోసం కేటాయించండి. ఏ విధంగా అయితే రంజాన్ మాసంలో 5 పూటల నమాజ్ కోసం టైం మేనేజ్మెంట్ చేసుకున్నాం, సెహరీ కోసం ఒక టైం ఫిక్స్ చేసుకున్నాం, ఇఫ్తార్ కోసం ఒక టైం ఫిక్స్ చేసుకున్నాం, తరావీ నమాజ్ కోసం ఒక టైం ఫిక్స్ చేసుకున్నాం. జీవితాంతం ఈ విధంగానే ఆరాధన కోసం కూడా మీ జీవితం నుండి కొంత భాగం సమయాన్ని కేటాయించండి, సమయపు ప్రణాళికలే చేసుకోండి అని ట్రైనింగ్ రంజాన్ నెల మనకి ఇచ్చింది. సోదర మహర్షులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వద్కుర్ ఇస్మ రబ్బిక బుక్రతం వఅసీలా వమినల్ లైలి ఫస్జుద్ లహు వసబ్బిహు లైలం తవీలా. అంటే మీరు అల్లాహ్ యొక్క దైవ స్మరణ చేసుకుంటూ జీవితం గడపండి, జిక్ర్ చేస్తూనే ఉండండి, పొద్దున సాయంకాలం జిక్ర్ చేస్తూనే ఉండండి. ఇక్కడ జిక్ర్ అంటే ఇంకో అర్థం ఏమిటంటే ఆరాధిస్తూనే ఉండండి, పొద్దున కూడా సాయంత్రం కూడా. వమినల్ లైలి ఫస్జుద్ లహు, రాత్రిపూట తహజ్జుద్ నమాజ్ పాటించండి. అంటే ఏ విధంగా అయితే రంజాన్ మాసంలో మనం తరావీ నమాజ్ పాటించామో, అదేవిధంగా జీవితాంతం కూడా మీ జీవితంలో ఒక ప్రణాళిక, టైం టేబుల్ ఉండాలి తహజ్జుద్ కోసం. ఎందుకంటే తహజ్జుద్ పాటించే వాడి జీవితంలో మనశ్శాంతి ఉంటుంది. ఎవరైతే తహజ్జుద్ని పాటిస్తున్నారో ఇహలోకంలో కూడా పరలోకంలో కూడా మనశ్శాంతిగా సాఫల్యం పొందుతారు. మన జీవితంలో చూసుకోండి, మీరు ట్రై చేసుకోండి. ఏ విధంగా అయితే ఈ రంజాన్ మాసంలో తరావీని పాటించి ఉన్నామో, రంజాన్ అయిన తర్వాత వచ్చే రంజాన్ వరకు ఒకసారి ట్రయల్ చూసుకోండి, మీ జీవితంలో చాలా మార్పులు వచ్చేస్తాయి. తహజ్జుద్ని పాటిస్తే చాలా మార్పులు వస్తాయి. ఎందుకండి, తహజ్జుద్ అనే దాంట్లో ప్రజా ప్రదర్శన ఉండదు, రియాకారి ఉండదు, నలుగురికి చెప్పుకొని చేయం. అది ఎవరికి తెలియకుండా
3:30 4:30 ఆ టైంలో లేచి చదువుతాం పొద్దున, అవునా కాదు? ఎవరికి తెలియదు, అందరూ పడుకుని ఉంటారు. అలాంటి సమయంలో తహజ్జుద్ని పాటిస్తాం. ఇందులో రియాకారి ప్రజాప్రసన్న ఉండదు, కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం, దైవ ప్రసన్నత కోసం. అల్లాహ్ నన్ను మెచ్చుకోవాలి, అల్లాహ్ నన్ను ఇష్టపడాలి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నా సత్కార్యాలను స్వీకరించాలి, ఆ ఉద్దేశంతో తహజ్జుద్ని పాటిస్తాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ట్రైనింగ్ మనకి తరావీ ద్వారా రంజాన్ నెలలో ఇచ్చాడు. ఈ విధంగానే మన జీవితాన్ని మనం కొనసాగించుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు వేరే చోట, వల్లదీన జాహదు ఫీనా లనహ్దియన్నహుం సుబులనా వ ఇన్నల్లాహ లమఅల్ ముహ్సినీన్. ఎవరైతే ధార్మిక విషయాల పట్ల కష్టపడుతూ ఉంటారో, ఇంకా నేను ధార్మిక విషయాల పట్ల ఇంకా సత్కార్యాలు చేస్తూనే ఉండాలి, పుణ్యాలు చేస్తూనే ఉండాలి, దాన ధర్మాలు చేస్తూనే ఉండాలి, నమాజ్ స్థాపిస్తూనే ఉండాలి, తహజ్జుద్ నమాజ్ కూడా పాటిస్తూనే ఉండాలి, నిరుపేదలకు నేను ఆదుకుంటూనే ఉండాలనే ఆశతో ఎవరైతే జీవితం గడుపుతారో వారి కోసం సత్కార్యాల మార్గం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సౌలభ్యం చేస్తాడు. అంటే సౌభాగ్యాన్ని ప్రసాదిస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సత్కార్యం చేయాలన్న తౌఫీక్ ఉండాలి కదా, సౌభాగ్యం ఉండాలి. సౌభాగ్యం లేకపోతే మనం నమాజ్ చదవాలన్నా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సౌభాగ్యం ప్రసాదిస్తేనే నమాజ్ చదువుతాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సౌభాగ్యం ప్రసాదించకపోతే నమాజ్ చదవలేం, అవునా కాదా? అంటే ఈ రంజాన్ నెలలో అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ మంచి సౌభాగ్యం ప్రసాదించాడు కాబట్టి అందరూ తరావీ నమాజ్తో పాటుగా 5 పూటల నమాజ్ కూడా పాటించాం, అవునా కాదా? ఒకవేళ ఆ సౌభాగ్యం ప్రసాదించకపోతే చాలామంది దురదృష్టవంతులు, దౌర్భాగ్యమైన వారు ఉన్నారు, రంజాన్ నెలలో కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరికైతే ఈ సౌభాగ్యాన్ని ప్రసాదించారో వారు ఉపయోగించుకున్నారు, రంజాన్ నెలని సద్వినియోగం చేసుకున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ రంజాన్ నెల వల్ల మనకి ఒక ప్రణాళిక అనేది ఇచ్చాడు, ఒక ట్రైనింగ్ నేర్పించాడు. ఏంటంటే మీరు ఏ విధంగా అయితే రంజాన్ నెలలో ఉల్లాసంగా, ఉత్సాహంగా, చిత్తశుద్ధితో, దైవభీతితో, అల్లాహ్ ప్రసన్నత కోసం ఏ విధంగా అయితే తరావీ నమాజ్ పాటించారో, నమాజ్ స్థాపించారో, దాన ధర్మాలు చేశారో, నిరుపేదలకు సహాయం చేశారో, ఈ విధంగా జీవితాంతం చేయమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ట్రైనింగ్ ఇచ్చాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, మీరు దైవ మార్గంలో సత్కార్యాలు చేయడంలో కష్టపడండి, త్వరపడండి, నేను సహకరిస్తాను. మీరు ఎప్పుడైతే కోరుకుంటారో, నేను ఏ విధంగా అయితే రంజాన్ నెలలో తరావీ పాటించున్నానో తర్వాత రోజుల్లో కూడా, రంజాన్ అయిన తర్వాత 11 నెలల్లో కూడా నేను తరావీ నమాజ్ తహజ్జుద్ అనేది పాటిస్తాననే ఉద్దేశంతో మనస్ఫూర్తిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో సౌభాగ్యాన్ని వేడుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సౌభాగ్యాన్ని ప్రసాదిస్తాడు. అయితే ఈ తౌఫీక్, సౌభాగ్యం కోసం దుఆ చేయాలండి. దుఆ చేయకపోతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తౌఫీక్, సౌభాగ్యాన్ని ప్రసాదించడు. సోదర మహర్షులారా, అదేవిధంగా ఈ రంజాన్ నెల మనకి ఇచ్చిన ట్రైనింగ్ ఏంటి? నిరుపేదలకు సహాయం చేయటం, దాన ధర్మాలు చాలా ఉల్లాసంగా చేశాం. అంటే మామూలు రోజుల్లో కూడా అల్హమ్దులిల్లాహ్ సదకా ఖైరాత్ దాన ధర్మాలు చేస్తుంటాం, కానీ రంజాన్ నెలలో చాలా చురుకుగా చేసామన్నమాట. ఎవరు వచ్చి చేయి చాపినా మనం ఇచ్చేసామన్నమాట. ఆలోచించలేదు ఎంత ఇవ్వాలనేది, ఎంత ఉంటే అంత ఇచ్చేసాం. అంటే వారిని సహాయం చేసాం, ఆర్థిక పరంగా ఆదుకున్నాం. ఈ రంజాన్ నెల ట్రైనింగ్ ఏమొస్తుందంటే, ఏ విధంగా అయితే రంజాన్ నెలలో మీరు ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఏమీ ఆలోచించకుండా దాన ధర్మాలు చేయడానికి సిద్ధపడ్డారో, జీవితాంతం ఇలాగే నిరుపేదలకు సహకరిస్తూ ఉండండి. రంజాన్ నెల మనకి ట్రైనింగ్ ఇచ్చింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వఅన్ఫిఖూ మిమ్మా రజక్నాకుం. నేను ఏదైతే మీకు జీవనోపాధిని ప్రసాదించున్నానో అందులో నుండి దాన ధర్మాలు చేయండి, అందులో నుండి మీరు నిరుపేదలకు సహాయం చేయండి అని ఈ రంజాన్ నెల మనకి ట్రైనింగ్ ఇచ్చింది. వఅబుద్ రబ్బక హత్తా యాతియకల్ యకీన్. దాన ధర్మాలు చేయడం కూడా ఒక ప్రార్థన కాబట్టి అది కూడా మనం ఎప్పటి వరకు చేయాలి? చనిపోయే వరకు చేయాలని రంజాన్ నెల మనకి ట్రైనింగ్ ఇచ్చింది. అదేవిధంగా ఉపవాసం ఉన్నాం. ప్రతి ఒక్కరు ఉపవాసం ఉన్నప్పుడు పొద్దున్న నుంచి సహరీ చేసేటప్పటి నుంచి ఇఫ్తారీ వరకు, సాయంత్రం వరకు మనం చూసుకుంటే 13 to 14 hours, 13 నుండి 14 గంటలు ఆకలితో ఉన్నాడు. ఈ ఆకలి మనకి ఏం తెలియపరిచిందంటే, మీరు ఏ విధంగా అయితే మీకు ఆకలి ఏంటో తెలుస్తుందో, వేరే రోజుల్లో నిరుపేదలు కూడా ఇలాగే ఆకలితో బతుకుతూ ఉంటారు. వారిని సహాయం చేయండి, ఆర్థిక పరంగా వారికి సహకరించండి. 2 పూట్ల భోజనం కోసం చాలామంది రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. ఏ విధంగా అయితే ఇప్పుడు మీరు ఆకలితో ఉన్నారో ఈ రంజాన్ నెల ట్రైనింగ్ ఇచ్చింది. ఇదే విధంగా వేరే రోజుల్లో నిరుపేదలు తిండి లేక బతుకుతూ ఉంటారు, వారిని సహాయం చేయండి, ఆర్థిక పరంగా ఆదుకోండి. ఈ రంజాన్ నెల మనకి ట్రైనింగ్ ఇచ్చింది. సోదర మహర్షులారా, అదేవిధంగా సద్ఖతుల్ ఫిత్ర్, ఏదైతే సద్ఖతుల్ ఫిత్ర్ మనం ఇచ్చాం,
చెల్లించాం కదా సదఖతుల్ ఫిత్ర్. అంటే ఇంట్లో ఎంతమంది అయితే కుటుంబ సభ్యులు ఉన్నారో ప్రతి ఒక్కరి తరపు నుండి 2.5 కేజీలు మనం ఏదైతే తింటున్నాం ఆహారం నుంచి మనం చెల్లించాం కదా. ఇది మనకి ఏం నేర్పిస్తుందంటే ఇదే విధంగా జీవితాంతం నిరుపేదలకు, ఎవరి దగ్గర అయితే ఆర్థిక వ్యవస్థ చాలా బలహీనంగా ఉందో, ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సరైన 2 పూటలు తినడానికి తిండి లేదో ఈ విధంగానే సహకరిస్తూ ఉండండి అని ట్రైనింగ్ ఇచ్చింది. సోదర మహర్షులారా, అదేవిధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే ఈ రంజాన్తోనే ఉపవాసం ఆగిపోలేదు, తర్వాత కూడా ఉన్నాయి ఉపవాసాలు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, మన్ సామ రమదాన థుమ్మ అతబఅహు సిత్తన్ మిన్ షవ్వాల్ కాన కసియామి దహరి. ఎవరైతే రంజాన్ నెల అంతిమైన తర్వాత, రంజాన్ నెల సమాప్తమైన తర్వాత, రంజాన్ నెల పూర్తి అయిన తర్వాత వచ్చే నెల ఏంటి? అరబిక్ క్యాలెండర్ ప్రకారం షవ్వాల్ నెల. ఆ షవ్వాల్ నెలలో 6 రోజుల పాటుగా ఉపవాసాలు పాటిస్తారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సంవత్సరం అంతా ఉపవాసాలు పాటిస్తే ఎంత ప్రతిఫలం ప్రసాదిస్తాడో కేవలం ఈ 6 రోజులు పాటిస్తే అన్ని ప్రతిఫలాలు ప్రసాదిస్తాడు. సుబ్హానల్లాహ్. అయితే ఇప్పుడు ఉండాలి షవ్వాల్ నెలలో, ఇవాళ నుంచి మొదటి షవ్వాల్. అయితే ఇవాళ పండగ కాబట్టి ఉపవాసం ఉండడానికి వేయలేదు. సంతోషంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి, అందరితో కలిసిమెలిసి తినాలి, భోజనం చేయాలి, ఎంజాయ్మెంట్ చేయాలి కోసం ఈవేళ కాదు, రేపటి నుండి ఈ షవ్వాల్ నెల పూర్తయ్యే వరకు కంటిన్యూస్గా నిరంతరంగా కూడా 6 రోజులు ఉండవచ్చు. లేకపోతే మనకి ఎప్పుడైతే సౌలభ్యం ఉంటుందో, సౌకర్యం కలుగుతుందో అప్పుడు ఒక రోజు ఉండి 2 రోజుల తర్వాత మళ్ళీ ఈ విధంగా నెలలో 30 రోజులు 29 రోజుల్లో 6 రోజులు ఉండాలి. కంటిన్యూస్ లైన్గా కూడా ఉండొచ్చు. మనకి సౌలభ్యంగా ఏ రోజు కుదిరితే ఆ రోజు ఈ నెలలోనే ఉండాలి. ఎన్ని ఉండాలండి? 6 రోజులు ఉండాలి. ఉంటే ఏంటి ప్రతిఫలం? సంవత్సరం అంతా కంటిన్యూస్గా రోజా ఉంటే, ఉపవాసాలు ఉంటే ఎన్ని ప్రతిఫలాలు ప్రసాదిస్తాడో అన్ని 6 రోజుల్లోనే ప్రసాదిస్తున్నాడు. సుబ్హానల్లాహ్. సోదర మహర్షులారా, కావున ఈ నెలలో షవ్వాల్ నెలలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ 6 రోజుల ఉపవాసాన్ని పాటించండి. అదేవిధంగా ఈ రంజాన్ పండగ, ఈదుల్ ఫిత్ర్ పండగ మనకి ఇచ్చిన మెసేజ్ ఏమిటంటే, ఏ విధంగానైతే మీ మనస్సులో ఉన్న కక్షను, ద్వేషాన్ని, శత్రుత్వాన్ని పక్కన పెట్టేసి అందరితో కలిసిమెలిసి సోదర భావంతో జీవితం గడుపుతున్నారో జీవితాంతం కూడా ఇలాగే కలిసిమెలిసి ఉండండి అని నేర్పిస్తుంది. ఈరోజు అందరూ కలిసిమెలిసి ఉంటామా లేదా? సంవత్సరం అంతా ఆడి మీద కక్ష ఉన్నా ఈరోజు వెళ్ళి సేమియా ఇస్తామా లేదా? సంవత్సరం అంతా వారితో శత్రుత్వం పెట్టుకున్నా ఈరోజు రారా మా ఇంటికి రారా సేమియా తినరా అంటాం. అవునా కదా? ఈ ప్రేమ, అనురాగం, సోదర భావంతో జీవితాంతం ఉండండి. మీ మనస్సులో ఉన్న ఇతరుల పట్ల ఉన్న కక్షను, ద్వేషాన్ని, శత్రుత్వాన్ని క్లీన్ చేసేయండి, సమాప్తం చేయండి, ఎండ్ చేసేయండి అని ఈరోజు పెద్ద మెసేజ్ ఇచ్చింది మనకి. మనత్వానికి అసలు మెసేజ్ ఈ పండగ రోజు ద్వారా తెలిసింది ఏంటంటే, ఎల్లప్పుడూ కూడా ఇదే విధంగా సోదర భావంతో అందరూ ఐక్యమైతంగా జీవితం గడపాలి. ఇతరులను ఎవరైనా బాధపడుతుంటే, కష్టాల్లో చిక్కుకుని ఉంటే సోదర భావనతో మనం వారిని ఆర్థిక పరంగా ఆదుకోవాలని, కలిసిమెలిసి ఇతరులతో ఉండాలని ఈ రంజాన్ పండగ ఈ రోజు యొక్క మెసేజ్. అసలు మెసేజ్ ఇదే మనత్వానికి. సోదర మహర్షులారా, చివరిలో అల్లాహ్తో దుఆయమనగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం చేసి ఉన్న ఈ రంజాన్ నెలలో మన నమాజులు, మన జకాత్, మనం చెల్లించి ఉన్న సదఖతుల్ ఫిత్ర్, మనం పాటించి ఉన్న తరావీ నమాజ్, మనం ఏదైతే ఇఫ్తార్ భోజనం ఏర్పాటు చేశామో, ఇంకా రకరకాలుగా ఎన్నైతే దాన ధర్మాలు చేశామో, సత్కార్యాలు చేశామో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి సత్కార్యాల్ని స్వీకరించుగాక. ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమితంగా క్షమించేవాడు కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ క్షమించుగాక. ఎవరైతే చనిపోయారో వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారు పాపాలని మన్నించి క్షమించి వారిని స్వర్గంలో జన్నతుల్ ఫిర్దౌస్ ప్రసాదించుగాక. అదేవిధంగా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, లేకపోతే కష్టాల్లో చిక్కుకుని ఉన్నారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి కోసం త్వరగా వాళ్ళు కోల్పోవాలని, వారికి మంచి త్వరగా వాళ్ళు కోల్పోవాలని, అదేవిధంగా ఆరోగ్యపరంగా జీవితం గడపాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి త్వరగా కోల్పోవాలని దువా చేస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే ఆర్థిక పరంగా బలహీనంగా ఉన్నారో, లేకపోతే పేదరికంలో ఉన్నారో, చాలా క్లిష్టమైన సమయాల్లో జీవితం గడుపుతున్నారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని ధన సంపలుగా చేయుగాక. అదేవిధంగా మనం ఏవైనా అప్పుల భారంలో ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ అప్పుల భారాన్ని మా మీద నుండి తొలగించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.